హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక పంతులు గారు రావడంతో శకుంతల సంతోషంతో, పంతులు గారు మీకు ఏ సామాన్లు కావాలో చెప్పండి, మా కోడలు వస్తుంది, మీకు నచ్చిన సామాన్లు ఇస్తుంది. అవునా అండి, నాకు త్వరగా కావాలి, త్వరగా వెళ్ళాలి. సరే పంతులు గారు, మీరేం టెన్షన్ పడకండి. ప్రమిళ, త్వరగా రా, పంతులు గారికి సామాన్లు కావాలంట. అలాగే అత్తయ్య గారు, ఇప్పుడే వస్తున్నాను అనుకుంటూ ప్రమీల తెల్ల చీర కట్టుకొని ఇక పంతులు గారి దగ్గరికి రావడంతో పంతులు గారు కోపంతో, ఏంటమ్మా ఏమనుకుంటున్నారు, అయినా విధవరాలి చేత నేనెందుకు సామాన్లు తీసుకుంటాను, నేను చేస్తుంది శుభకార్యం అండి, అశుభకార్యం కాదు. ఇంకొకసారి విధవరాలి చేత నాకు ఏ సామాన్లు ఇప్పించకండి. ఇదంతా రుద్ర విని సంతోషపడుతూ, ఇప్పుడు నాకు కరెక్ట్ పాయింట్ దొరికింది, ఇప్పుడు మా పెద్దమ్మ ఎలా తలదించుకుంటుందో చూడు అనుకుంటూ ఇక రుద్ర పంతులు దారి దగ్గరికి వచ్చి, విధవరాలైనంత మాత్రాన పూజకు పనికిరారా? అవునండి, పూజకు పనికిరారు. వీళ్ళు ఎన్నటికైనా దూరంగా ఉండాలి. ఇప్పుడు నేను వీళ్ళ మొహం చూశాను కాబట్టి వేరే షాప్లో వెళ్ళాలి, అశుభం జరుగుతుంది అని అనేసరికి శకుంతల ఏం చేయలేక తలదించుకోవడంతో ఇదంతా ప్రమీల చూసి బాధపడుతూ, అత్తయ్య గారు ఎందుకు బాధపడుతున్నారు, అయినా పంతులు గారు చెప్పేది నిజమే కదా, నేను దేనికి పనికిరాను, అన్నిటికీ దూరంగా ఉండాలి, నా కర్మ ఇలా రాసింది అనుకుంటూ బాధపడుతుంటే ఇక శకుంతల కోపంతో, అవును, నువ్వు దేనికి పనికిరావు ప్రమీల, ఎందుకంటే నీ భర్త కూడా చనిపోయాడు. ఇక నువ్వు ఈ బాధను భరించడం కంటే సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్లేస్లో వీరు ఉంటాడు, అర్థమైందా? నీ వల్ల నేను మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి నా మాట విను ప్రమీల, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నీ వల్ల నా పరువు పోతుంది. ఇది విని రుద్ర కోపంతో, ఏంటి పెద్దమ్మా, ప్రమీల వల్ల మీ పరువు పోవడం ఏంటి, ప్రమీల నీ కోడలే కదా, నీ కోడలు పరువు పోయినప్పుడు మరి మీ పరువు కూడా పోతుంది కదా పెద్దమ్మా. రుద్ర, నువ్వు ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నా కోడలు నా ఇష్టం, నేనేమైనా తిట్టుకుంటాను, అయినా అడిగే అవసరం నీకు లేదు, అర్థమైందా? ఇదంతా పంతులు గారు విని కోపంతో, శకుంతల గారు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి పంతులు గారు, ఏ విషయం గురించి, నిజం చెప్పండి. మీ కోడల్ని అవమానపరచాలనే కదా ఇలా విధవరాలిగా తెల్ల చీర కట్టుకోమని చెప్పావు. కోడలు ఎలాంటి తప్పు చేయదు, నువ్వు దుష్టుల మాటలు విని నీ కోడల్ని అవమానపరుస్తున్నావు, చాలా బాధ పెడుతున్నావు. ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడైనా సరే ఈ కుటుంబం గౌరవంగా ఉండాలని కోరుకుంటాను, అయినా నేను ఏ తప్పు చేయలేదు, నా మనసుకు నాకు బాగా తెలుసు. అవునా, నీ మనసుకు నీకు బాగా తెలుసా, గతంలో నువ్వు ఏం చేశావో నీకు తెలుసా, మర్చిపోయావా? ఏంటి పంతులు గారు, అయినా నేను గతంలో ఏ తప్పు చేశాను? నువ్వు ఇద్దరు కవలలు పుట్టారు, నువ్వు ఒక బిడ్డను వదిలించుకోవడం కోసం చెత్త కుప్పల్లో పడేశావు, ఎందుకు ఇలా చేశావు, నిజం చెప్పండి. ఇది విని శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. పంతులు గారు, ఈ రహస్యం ఎవ్వరికీ తెలీదు, అలాంటిది నా రహస్యం మీకెలా తెలిసిందే? నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను ఎందుకు వదిలించుకున్నావు చెప్పండి. ఎందుకంటే నా పుట్టిన బిడ్డలో ఒకరు నా భర్త చనిపోయే యోగం ఉందని చెప్పారు, అందుకే అందుకే వదిలించుకున్నాను. అవునా, నీ భర్త బాగుక్షేమం కోసం బిడ్డని వదులుకున్నావు, అలాంటిది నీ ఇంట్లో ఒకరు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు వదిలించుకోలేకపోతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు, అయినా మా కుటుంబంలో ఒకరు కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని ఎందుకు కోరుకుంటారు? అయినా నా కుటుంబ పరువు ప్రతిష్టను తీయడానికి గంగ ఉంది కదా, ఈ గంగ వల్లే మాకు ఎన్ని అరిష్టాలు వస్తున్నాయి. తప్పు తల్లి, తప్పు, తప్పుగా మాట్లాడుతున్నావు. ఏ రోజైతే నీ కోడలు నీ ఇంట్లోకి అడుగు పెట్టిందో అంతా సంతోషమే జరుగుతుంది, అది కాకుండా ఒక దుర్మార్గుడు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. జాగ్రత్త తల్లి, త్వరలోనే అశుభ గడియలు రాబోతున్నాయి. ఎవరు మంచి చెప్తున్నారో ఎవరు చెడు చెప్తున్నారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోగానే ఇక శకుంతల బాధపడుతూ ఉండిపోతుంది. ఇంతలో రుద్ర వచ్చి, ఏమైంది పెద్దమ్మ, అయినా పంతులు గారు ఏం మాట్లాడారు? శభాష్ రుద్ర, శభాష్, నువ్వే కదా ఆ పంతులు గారిని ఇక్కడికి పిలిపించావు. పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు, అయినా పంతులు గారిని నేనెందుకు పిలిపిస్తాను? ఇక శకుంతల మనసులో, అది కూడా నిజమే కదా, మరి నా రహస్యాలు పంతులు గారికి ఎలా తెలిసాయి, కాస్త నేను జాగ్రత్తగా ఉండాలి
లేకపోతే నా కుటుంబం నాశనం కాబోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇక నేను కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.